ఆ డియోగో గార్షియా అంత కీలకం. ఎందుకు కీలకం అంటే ఇక్కడ వాళ్ళ అమెరికాకు సంబంధించి భారీ భారీ సబ్మెరైన్స్, దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్లు, B2 బాంబర్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. రీఫ్యూలింగ్కి, అలాగే వాళ్ళ వార్ షిప్స్కి పెట్రోల్ కావచ్చు, లేకపోతే ఇంధనం వాటిని రీయూజ్ చేసుకోవడానికి, అయితే అక్కడ ఫిల్ చేసుకోవడానికి. ఎందుకు ఆ స్ట్రాటజిక్ లొకేషన్ అది అమెరికా మూల ఎక్కడో ఏదో విసిరిపాడేసినట్టు ఉంటుంది. అక్కడ మరి ఏషియాలో ఏదో జరిగిపోతుందని వాళ్ళ భయం ఉంటూ ఉంటుంది కదా. వెంటనే పర్యవేక్షణ ఉండాలి, ఎప్పటికప్పుడు మన కనసనల్లోనే వాళ్ళ కార్యకలాపాలు జరగాలి. తేడా కొడితే బాంబు పెట్టి కొట్టేయాలి, ఈ వ్యూహంతో ఉంటుంది. బాంబు వేసి కొట్టేయాలి, ఇది కదా వాళ్ళ ప్లాన్. దీంతో ఏం చేస్తున్నారు డియోగో గార్షియా, ఒకసారి డియోగో గార్షియా ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దామండి. ఇందాక మీరు చూపించారు కదా స్కై బ్లూ కలర్లో, ఒకసారి ఆ మ్యాప్ని వేసే ప్రయత్నం చేయండి. ఎస్, థ్యాంక్ యూ. మీరు చూస్తే కనుక ఇదిగోండి, మీకు ఆ చుట్టుపక్కల ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా ల్యాండ్ బార్డర్ కదా, అదంతా ల్యాండ్ మధ్యలో ఉంది. మీరు చూస్తే అక్కడ క్యాంప్ తండ కోవన్ ఉంది. సో ఇవన్నీ అక్కడంతా కూడా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న స్ట్రాటజిక్ లొకేషన్స్, B2 బాంబర్స్, వార్షిప్స్, ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాయంటే కొన్ని డాక్ అవుతాయి. డాక్ అవడం అంటే ఇక్కడ లంక వేసుకుని లేకపోతే లంగర్ వేసుకుని ఉంటాయి అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలంటే భారీ భారీ ఓడలు ఉంటాయి కదా, అవి లంగర్ వేసుకుని అక్కడ ఉంటాయి. ఇది అమెరికాకు సంబంధించింది, యూకేకి చెందిన ఈ సైనిక నౌకలు కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, లేకపోతే ఆ యుద్ధ నౌకలు లంగర్ వేసుకుని అక్కడ ఉంటాయి. అండ్ B2 బాంబర్స్, ఎందుకంటే మళ్ళీ అమెరికా వెళ్ళలేవు కదా, పెట్రోల్ కొట్టించుకోవాలన్నా డీజిల్ కొట్టించుకోవాలన్నా మన మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాడుక భాషలో. అంటే వాళ్ళకి ఇంధనం మళ్ళీ రీఫిల్లింగ్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉంటాయి ఆ స్టేషన్స్ కావచ్చు, ఆ ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు కొన్ని ఇక్కడ వదిలేస్తుంది ఈ డియోగో గార్షియాలో, కొన్ని విడిచిపెట్టేస్తాయి. సో దట్ ఇక్కడ నుంచి టార్గెట్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు నావల్ సపోర్ట్ ఫెసిలిటీ డియోగో గార్షియా, అక్కడ మీరు చూస్తున్నారా డౌన్ టౌన్, ఇవన్నీ వాళ్ళ భాషలే. దాని తర్వాత అలా కింద మీరు చూడొచ్చు ఏదో బే అని ఉంది, మీరు చూడొచ్చు ఒక బే. అలాగే మొత్తం చుట్టూతా కూడా చాలా స్ట్రాటజిక్. అంటే ఆ చుట్టూతా ల్యాండ్ బార్డర్ ఉండడంతో బయట నుంచి రావాలంటే భయపడతారు, అంటే దాడి చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి వాటి మీద ఇప్పుడు అమెరికా ఎంత ఖర్చు పెడుతుందో తెలియకంగా డియోగో గార్షియా మెయింటెనెన్స్ కోసం $14 మిలియన్ ఖర్చు చేస్తుంది అమెరికా. $14 మిలియన్ అంటే ఒకసారి మన కరెన్సీలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. $14 మిలియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1,100,000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 131 కోట్లు. ఇదేంటి అమెరికా ఖర్చు పెడుతుంది 131 కోట్లు దాని మెయింటెనెన్స్కి. మీరు చూడొచ్చు ఒకసారి ఆ క్లోజ్ షాట్లో, మీరు ఆ విజువల్స్ని చూడొచ్చు, ఎక్కడెక్కడ ఎటువంటి స్థావరాలు ఉన్నాయి అనేది. ఇది చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఇంకొక పక్క ల్యాండ్ ఉన్నది, ఇంకో పక్క వాటర్ ఉన్నది, దాంతోపాటు హ్యాపీగా లోపలికి వెళ్ళి డాక్ అవ్వడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి దీంట్లో. ఆ స్ట్రాటజిక్ లొకేషన్స్ మీరు చూస్తే దాంట్లో సీవేజ్ అంటూ కూడా ఉంది. సో డీటెయిల్గా ఎంత, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా అంత దాంట్లో మెన్షన్ చేస్తుంది. ఏంటో ఒకసారి నేను దానికోసం దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు మ్యాప్లో చూస్తే కనుక శాంప్లింగ్ లొకేషన్స్, దాంతోపాటు అన్లోడ్ వేస్ట్, సీవేజ్ అవుటేజ్, ఆ లొకేషన్స్ మీరు చూడొచ్చు. గ్రీన్ డాట్లో మీకు కనిపిస్తున్నాయి కదా, అవంతా శాంప్లింగ్ లొకేషన్స్ మాట. అండ్ దాంతోపాటు అన్లైన్డ్ వేస్ట్ అని చెప్పి రెడ్ మార్క్స్లో మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆ స్టార్ మార్క్స్లో కనిపిస్తుంది కదా, అది సీవేజ్ అవుట్ఫాల్. అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆ భారీ భారీ యుద్ధ నౌకలు వస్తాయి, మరి దాంట్లో ఉన్న సీవేజ్ కావచ్చు, రీఫిల్లింగ్, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి వీటన్నిటిని ఎలా పడేయాలి, ఎక్కడ పడేయాలి, తీసుకుని అమెరికాలో పడేయడం అవ్వదు. అరేబియా సముద్రం దగ్గర చూసుకుంటే మళ్ళీ ఇరాన్ వీటితో ప్రమాదం పొంచుంటుంది. పోనీ ఇటు పోదామంటే చైనా ఉంటుంది, అటు పోదామంటే ఎంత తిరగాల్సిన సందర్భం. సో ఇన్ని వాళ్ళు అనుకునే అరాచకాలు ఉంటాయి. కాబట్టి మరి వాటికి తప్పించుకొని ఒక సేఫ్ లొకేషన్ ఉండాలంటే ఈ డియోగో గార్షియా ఒకటే వాళ్ళ కీలకం. అందుకే ఏకంగా $14 మిలియన్ ఖర్చు చేస్తోంది. డియాగోలో భారీ ఎయిర్ ఫీల్డ్స్ ఉంటాయి. ఏవి ఉన్నాయి మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న B2 బాంబర్లు ఉంటాయి, KC-135 ట్యాంకర్స్. KC-135 ట్యాంకర్స్ అంటే ఇప్పుడు విమానం గాల్లో వెళ్తూ ఉంటుంది, గాల్లో విమానం సడన్గా వాడికి ఫ్యూల్ అయిపోతుంది, మరి వాటిని కింద నుంచి మళ్ళీ పంపించడం కష్టం కదా. అందుకే వీటి ద్వారా పంపించి గాల్లోనే వాటిని రీఫ్యూలింగ్ చేస్తారన్నమాట. సో అలా ఆ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ KC-135. దాంతోపాటు సీక్రెట్ విమానాలు, ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, భారీ సైనిక విమానాలు, సేఫ్ రన్వేలు ఉంటాయి. లోతైన పోర్ట్ కావడం కారణంగా విమాన వాహక నౌకలు, డెస్ట్రాయర్లు, సబ్మెరైన్స్
విమాన వాహక నౌకలు అంటే ఈ అబ్రహం లింకన్ కావచ్చు, మనం చూసాం కదా, పెట్టారు కదా, యుఎస్ఎస్ గెరాల్డ్, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి. దాంతోపాటు డెస్ట్రాయర్లు ఉంటాయి, ఈ వాహక నౌకలు ఉంటాయి, డెస్ట్రాయర్లు ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి. మనం మీకు గుర్తుందా, ఇరాన్కి సంబంధించి ఒక యుద్ధ నౌక, ఒక యుద్ధ మన విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం మన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చినప్పుడు అటుగా తిరిగి వెళ్ళిపోతున్న ఆ డేనాను ఐఆర్ఎస్ డేనాని ఇరాన్ది కొట్టిపారేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది మరి సబ్మెరైన్స్? అవన్నీ ఇక్కడ స్ట్రాటజీగా పెట్టుకున్నారు, సో దట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి, అంటే అక్కడ ఉంటాయి కదా అని చెప్పి. సో అక్కడ బేస్ ఏర్పాటు చేసుకుని కదా, మేము ఎక్కడ ఉన్నాం కదా, మేము పర్యవేక్షిస్తున్నాం అంతే. టైం చూసినప్పుడు దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎప్పటికీ తెలియకుండా సైలెంట్గా వేసి పడేయడమే, ఇది వాళ్ళ వ్యూహం. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ భారీ నౌకలను నిలిపేందుకు అనుకూలంగా ఉంటుంది. డియాగో గార్సియా ప్లేస్ లొకేషన్ మీరు చూస్తే స్ట్రాటజికల్గా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, లోతు ఉంటుంది అండ్ ఇనఫ్ సఫిషియెంట్ స్పేస్ అది. దాంతోపాటు డియాగో గార్సియా వల్ల ఎప్పటికైనా ఇండియాకు ప్రమాదం అని చెప్పి ఇండియా ఎప్పుడో గుర్తించింది. ఇప్పుడు ఆ ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ ప్రమాదంని ఇండియా ఎలా చూపించింది అనేది చెప్పే కన్నా ముందు, అసలు డియాగో గార్సియా మీరు చూస్తే గుర్రపు ఎక్కలా ఉంది, మంచిగా చూస్తే స్విమ్మింగ్ పూల్లో మీకు అనిపిస్తుంది కదా, అక్కడ జనాలు ఉండేవాళ్ళు, ఎంతో అద్భుతంగా వాళ్ళు బ్రతికేవాళ్ళు. వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ జీవితం, వాళ్ళ బతికేది వాళ్ళు బతుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ పశ్చిమ దేశాలు కన్నుపడిందో వాళ్ళని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పి తెలిసిందో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. మేము దగ్గర 4 minutes ఆఫ్ ఆ వీడియో మీకు చూపించినప్పుడు వాళ్ళ కళల్లో వాళ్ళ కళలో ఆ బాధ మీరు అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళని అక్కడి నుంచి తరివేసింది ఫస్ట్ యూకే, తర్వాత యూఎస్ రెండు కలిసి. అండ్ ఇదే అంశం మీద డియాగో గార్సియాకు ఎప్పటికైనా ఇండియాకు ప్రమాదం అని చెప్పి ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలోని, ఇందిరాగాంధీ టైంలోని భారత్ దీన్ని ప్రపంచ దేశాల ముందు గొంతెత్తింది. ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయొద్దు అంటూ అమెరికాకు చెప్పుకొచ్చింది. ఇందిరాగాంధీ స్వయంగా చెప్పుకొచ్చారు. అండ్ ఆ సందర్భంలో ఇందిరాగాంధీని పొగిడిన సందర్భాలు ఎన్ని లేవు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆవిడ మహాంకాళితో, కాళీమాతతో సమానంగా పోల్చింది. మరి ముఖ్యంగా యుద్ధ సందర్భంలో ఐ రిమెంబర్ వాజ్పేయి కాళీమాతతో పోల్చారు ఏకంగా, అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే పాలిటిక్స్లో దాన్ని ఏమంటారు, ఒక సౌహృద్భావాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు ది సబ్జెక్ట్ హియర్ అగైన్. సో అటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద, మరి ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ యుఎన్, అప్పుడంటే యుఎన్ కాస్త కొంచెం యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు ఎందుకు పనికిరాని చేతకాని దద్దం అయిపోయింది అని నేను అంటున్న మాట కాదు, ప్రపంచం అంటుంది. సో ఒకసారి అప్పుడు యుఎన్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద గట్టిగా మాట్లాడారు